హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేయాలో, ఎవరికి అపాయింట్మెంట్ చేయాలో చాలా అవగాహన ఉన్నటువంటి రాజకీయవేత్త. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అపాయింట్మెంట్ అడిగితే నిర్ద్వందంగా తిరస్కరించేశారు. ఎవరికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలో అప్పుడు మాత్రం ఇస్తారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూతగా కొడాలి నాని కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి రేవంత్ రెడ్డి తిరస్కరించడమే ఒక హాట్ టాపిక్. కేసీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ను కలవకుండా వెళ్ళిపోయారు అనేది వినిపిస్తుంది. తాను సీఎం అయ్యాక ఇంతవరకు జగన్ని కలవలేదు అనేది, జగన్ కలవలేదు అనేది ఆయన ఉంది. తెలుగు రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అపాయింట్మెంట్ ఇవ్వద్దని అధికారులకి క్లియర్ గా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జగన్ దోతగానే కొడాలి నాని అపాయింట్మెంట్ అడిగినట్లు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. జరగబోయే రాజకీయ పరిణామాలను ముందుగానే ఊహించినటువంటి రేవంత్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి రేవంత్ మద్దతు ఇచ్చారనే భావన ప్రజల్లోకి వెళ్తుందనే ఆలోచన. అందుకే కొడాలి నానికి అపాయింట్మెంట్ తిరస్కరించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన రేవంత్ను కలవని జగన్, తాను సీఎం అయ్యాక ఇంతవరకు జగన్ నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదన్న రేవంత్ రెడ్డి. ఇవి బ్రేకింగ్ న్యూస్. ఇదే తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా కనిపిస్తుంది. చాలా కాలంగా అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో వినిపించేటువంటి మాట. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపినటువంటి లీడర్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డిని ఎలాగైనా ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి దోతలు కొంతమంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్లో తిష్ట వేసి ప్రయత్నాలు కూడా చేశారు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా ఎత్తులు వేసి ఏదైనా సరే రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి యొక్క దోతలు పనిచేశారు. కానీ రేవంత్ రెడ్డి అయితే సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయడం కానీ లేదా శుభాకాంక్షలు చెప్పడం కానీ తెలియజేయలేదు. పైగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని హైదరాబాద్లో కలిసి పరామర్శించడంతో పాటు 45 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగాయి. సో ఈ కోణం నుంచి రేవంత్ రెడ్డి ఆలోచించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క నీడ కూడా పడకుండా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరులను కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సహచరులను కానీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. పైగా లోక్సభ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి కాబట్టి సన్నిహిత సంబంధాలని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి తోటి ఇష్టపడలేదు రేవంత్ రెడ్డి. సో కొడాలి నాని అపాయింట్మెంట్ కోరినప్పటికి కూడా తిరస్కరించారు. సో కొడాలి నాని కానీ, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళని దూరంగా పెట్టేశాడు రేవంత్ రెడ్డి. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో షర్మిలతోటి కలిసి ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి ఏపీలో ఎంటర్ కాబోతున్నారు. ఇలాంటి పరిణామం నడుమ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి తోటి సయోధ్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొడాలి నానిని దూతగా పంపించడానికి ప్రయత్నం చేశారనేటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తుంది. బట్ కొడాలి నాని వ్యక్తిగతంగా కలవడానికి ప్రయత్నం చేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కలిసేటువంటి ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడైతే చర్చ జరుగుతుంది. సహజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుమతి లేకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఒకవేళ వేస్తే కనుక వార్నింగ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తెలుసు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసుకుని ఒక డిన్నర్ ఇవ్వడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు హాజరయ్యారు, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికే నేరుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి డిన్నర్కి అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. అది న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి అంచనలు కానీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నీడ కూడా పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం హోదాలో. అందుకే ఇప్పుడు కొడాలి నాని అపాయింట్మెంట్ని తిరస్కరించారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ సీఎంని కలుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకాన్ని మాత్రం
రేవంత్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు. సహజంగా పక్క రాష్ట్రాల్లో కొత్తగా సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే ఫోన్ చేయడము లేదా వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలుపుతూ ఉంటారు. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు అనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి వర్గీయులు ఉన్నారు. పైగా హైదరాబాద్లో లేనటువంటి సమయం చూసుకొని రేవంత్ రెడ్డిని కలవకుండా మాజీ సీఎం కేసీఆర్ని కలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా వేసినటువంటి అడుగు జగన్మోహన్ రెడ్డి అనేది నమ్ముతూ ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ. సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని రేవంత్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నారంటానికి ఈ కొడాలి నాని అపాయింట్మెంట్ను తిరస్కరించినటువంటి అంశాన్ని మనం ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఎంట్రీ కావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి లేదా తెలంగాణ ప్రభుత్వంలో లైజనింగ్ జరపడానికి కానీ అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి మొత్తం కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. అపాయింట్మెంట్ని తిరస్కరించండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. పైగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతల యొక్క 2 పిల్లలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు తెలంగాణలో డ్రగ్స్ అనేది కనిపించకూడదు అనేది రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఆ క్రమంలో తెలంగాణ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. సో దర్యాప్తు చాలా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 2 నేతల యొక్క పిల్లలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. బహుశా దానికి సంబంధించి మాట్లాడటానికి కొడాలి నాని అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారని చెప్పి అనుమానించి ఉండొచ్చు రేవంత్ రెడ్డి. అందుకే అపాయింట్మెంట్ని తిరస్కరించారనేది కూడా సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. కారణం ఏదైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీంని కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర గణాన్ని కానీ పూర్తిగా అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం, అవాయిడ్ చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అనేది చాలా క్లియర్గా ఈ కొడాలి నాని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిన తర్వాత వస్తుంది క్లారిటీ. సో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అనేది సర్వత్రా వినిపిస్తుంది. సో నేరుగా జగన్మోహన్ రెడ్డి తోటి ఢీకొనటానికి రేవంత్ రెడ్డి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. షర్మిల ఎంటర్ కాగానే షర్మిలకి ఏం కావాలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రాబోయేటువంటి పోరు రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ని అలాగే జగన్మోహన్ రెడ్డిని వేరువేరుగా రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, బీజేపీని వేరువేరుగా చూడలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ 3 పార్టీల మీద టార్గెట్గా పెట్టుకొని రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.